ఇక్కడ అమ్మవారి దగ్గర చూసుకుంటే ప్రతి రోజు మనకి ఇక్కడ హోమం అనేది జరుగుతుంది అన్న పూజలు మనకి ఎలా చేస్తున్నాం మనం డైలీ రెగ్యులర్ గా అయితే 9 అలంకరణలు ఉంటాయి అమ్మవారి ఒకసారి 10 వస్తాయి ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి 11 అదే ఆ విధంగానే డైలీ ఒక అమ్మవారి రూపంలో చండీ హోమం చేస్తాము లాస్ట్ రోజు మహా చండీ హోమం అని దసరా రోజు చేసి దాంతో మనకు హోమం క్లోజ్ అవుతుంది అలా అదే విధంగా నవగ్రహాలు 9 అమ్మవార్లను పెట్టి పూజిస్తాం మెయిన్ అమ్మవారు పెద్ద ఉంటుంది కింద వచ్చేసి 9 అమ్మవార్లు రెగ్యులర్ ఉంటుంది డైలీ ఒక అమ్మవారు పూజ లాగా అలా చూస్తుంటాం ఈసారి మనం కలకత్తా డిజైన్ లో తెచ్చాం కదా ఎవ్రీ సారి మనకి ఈ డిజైన్ ఉంటుందా లేకపోతే ఎలా స్టార్టింగ్ లో ఒక 4-5 ఇయర్స్ ఈ కలకత్తా ఉండే తర్వాత సుందర్ కళాకారి తర్వాత ఇక మనకు అక్కడ నుంచి రావడానికి ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మన ఉప్పల్లోనే రాహుల్ కళాకారి అని వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేసారు ఒక 3 ఇయర్స్ నుంచి అక్కడనే తెస్తారు ఈసారి మనకి ఇక్కడ విత్ ఫ్యామిలీ అయితే మనకు ఉన్నారు అమ్మవారు కానీ మన లార్డ్ శివ కానీ కంపల్సరీ ఏంటంటే మనం గణేశునికి పూజ చేయాల్సి వస్తుంది శివునికి చేయాల్సి వస్తుంది అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు మనం 3 కలిపి పెట్టినాం ఉంటుంది ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉంటుంది అలా పొద్దున కళ్యాణం అయిపోయింది ఎల్లమ్మ కళ్యాణం విగ్రహాలు సో మనకి అమ్మవారి మహాశోభయాత్ర ఎప్పుడు ఉండబోతుంది 4th రోజు ఉంటుంది 4th రోజు ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది మనకి ఉప్పల్ మెయిన్ రోడ్ కమాన్ వరకు మరి భారీ ఎత్తులో ఉంటుంది ఆటోమేటిక్ అది చూడాలి ఇంకా పబ్లిక్ ఇంకా వెయిట్ చేస్తారు చూడాలి సార్ విసర్జన ఎక్కడ చేస్తాం మనం ఉప్పల్లోనే చేస్తాం ఉప్పల్లో చేస్తారు ఉప్పల్లో మన బతుకమ్మ కుంట అని ఉంది అక్కడనే చేస్తాం ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మన డెకరేషన్ వైజ్ గా ఒక్కసారి చెప్పండి అన్న ఎంకే డెకరేషన్స్ అని అది మాదే 17-18 ఇయర్స్ నుంచి అమ్మవారిని ఎప్పుడు స్టార్ట్ చేసినాం పెట్టడం అప్పటి నుంచి ఆ ఫీల్డ్ కూడా అప్పటి నుంచి స్టార్ట్ చేసింది సరే ఇది మీనాక్షి గోపురం మొన్న బాలాపూర్ ఇప్పుడు మన ఇది రెండే ఉన్నాయి సో ఎగ్జాక్ట్ మన మండపం లొకేషన్ ఒక్కసారి చెప్పండి అన్న ఇప్పుడు మెయిన్ రోడ్ ఉప్పల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా లైట్ చేస్తే ఆటోమేటిక్ అర్థమైపోతుంది అంత లైటింగ్ డైరెక్షన్ ఇక్కడ దాకా తీసుకొస్తుంది బోల్ సాచే దర్బార్ కి జై.